కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో విజయవారి బ్యానర్ మీద వచ్చిన సినిమా జగదేక వీరుని కథ. నిజంగానే ఎన్టీఆర్ గారు అందులో జగదేక వీరుడిలాగే ఉంటారు. అయితే ఇందులో మనం పింగళి మాటల డింగరి అని మాట్లాడుకుంటున్నాం కదా, ఆ మాటల డింగరి ఇందులో చేసిన పదప్రయోగాల్ని ఒక్కసారి చూద్దాం. జగదేక వీరుని కథ మొత్తం సినిమా అంతా చూడండి, నేను కొన్ని మాత్రమే చెప్తున్నాను. ప్రతి డైలాగ్ని 2 సార్లు అట్లా పెట్టుకుని వింటూ ఉంటే ఎంత సరదాగా చేశారో తెలుస్తుంది. అందులో ఒక మాట వింటారు చూడండి, ఒట్టి దండాలేనా దండకాలేవి గొంతులు ఆరిపోయాయా అంటాడు. అంటే మొట్టమొదటిగా వెళ్ళిన జగదేక వీరుడైన రామారావు గారిని మహా స్తుతిస్తూ తమ్ముడిని స్తుతించకపోయేసరికి కోపంతో ఈ మాటలు పలుకుతాడు. ఒట్టి దండాలేనా దండకాలు అంటే నమస్కారం పెట్టెడుతుంటే నన్ను దండకాలు నాకు చదవరేంటి మీరు, దండకం అంటాడంటే దండకం అంటే ఇక్కడ ప్రస్తుతించడం అని ఈయన ఉద్దేశం. ఏం గొంతులు ఆరిపోయాయా అన్నాడు. అది ఆ పదాలని ఊరికే వింటే కాదు, అలా అలా తరచి ఆ మాడ్యులేషన్ అది ఎలా చెప్పారో వినండి, తప్పనిసరిగా నవ్వు వస్తుంది మనకి.